గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారు, ప్రభుత్వ విప్పైనటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు, చీఫ్ కమిషనర్ స్టేట్ జిఎస్టీ బాబు గారు, కలెక్టర్ గారు, ఈరోజు రాష్ట్రం మొత్తం జిఎస్టీ సెలబ్రేషన్లు చేసుకుంటూ 30 రోజులుగా ఈ కార్యక్రమం చేశాం. దసరాతో ప్రారంభించాం, రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం. ఇలాంటి సభకు వచ్చినటువంటి సోదరీమణులందరికీ నమస్కారాలు, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మామూలుగా మీరు ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు 19, 24 పండుగలే జరుపుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనందరం. కానీ ఈరోజు సాధారణంగా 2 పండుగలు వస్తాయి మనకు. ఒకటి దసరా వస్తుంది, అది అవుతానే దీపావళి వస్తుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జిఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం, అది ఈ జిఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా, ఎప్పుడూ ఇటీవల కాలం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ, చాలా బ్రహ్మాండంగా చేశారు. మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, శభాష్ విజయవాడ, ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం కాదు, చాలా బాగా జరిగాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ 11 రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా, మైసూరు గుర్తొచ్చేది. ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి